కేటీఆర్కి, కొన్నేమో హరీష్ గారికి, కొన్నేమో కవిత గారికి పంచి మీరు దీని మీద పోరాటం చేయండి అని ఆయన అక్కడ కూర్చొని నడిపిస్తుండ అనుకోవాలా? గంభీరంగా గమనిస్తలేడా? మరి వీళ్ళకు డైరెక్షన్స్ ఇస్తుండా? రోజు వీళ్ళు వచ్చి మరే 3 పూటల ముచ్చటగా ఇలాంటి గవర్నమెంట్ చేసే పథకాల మీద విషయం జమ్మే ప్రచారం చేయడానికి ఆయన వ్యూహకర్తన అనేది నాకు డౌటే. ఏంటంటే వాస్తవంగా కేసీఆర్ గారిని మనం చూసినట్టయితే అపోజిషన్ అనేదాన్ని రూలింగ్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపిలే. అపోజిషన్స్ నిర్వీర్యం చేయనికనే అపోజిషన్ స్టేటస్ లేకుండా టోటల్ అపోజిషన్ అంటూ మీకు 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ ప్రజలు వాస్తవంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ పోకడ ఎటువంటిదంటే అసలు అపోజిషనే ఉండొద్దు అని కోరుకునే వ్యక్తులలో కేసీఆర్ అని చెప్పి మనకు 10 ఏళ్ళలో అర్థమైంది. ఎందుకంటే ఏ పార్టీకి కూడా అపోజిషన్ స్టేటస్ ఉండొద్దు, వాళ్ళు మాట్లాడొద్దు, అసెంబ్లీలో నేను ఒక్కనే ఏకపాత్ర అభినయం చేయాలనుకున్న ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇప్పుడు అపోజిషన్లో కూర్చోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. ఎందుకంటే ఆయనకు అపోజిషనే ఉండొద్దు అన్న ఒక మనిషికి ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంటుంది. నేను రూలింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్ లేకుండా చేసినోని ఈరోజు అపోజిషన్లో కూర్చొని రూలింగ్ ముచ్చట్లు నేను వినాలనా అన్న ఒక ఆలోచనతో ఆయన వస్తలేడు. వాస్తవంగా ఆయనకు ఒకటి హెల్త్ పరంగా ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు, రకరకాల చర్చలు నడుస్తున్నాయి. 2 ఆయన ఏ రోజు కూడా అసెంబ్లీని అపోజిషన్ ఉండాలని కోరుకున్న వ్యక్తి కాదు, కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ జరగాలన్న ఆలోచన కూడా లేదు. అదే జరుగుంటే ఈరోజు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పయ్యేది కాదేమో. ఇవాళ మనకి ఇంకా కూడా మీరు నమ్మరు, వెంకటకృష్ణ గారు వాళ్ళ ఆడ ఫామ్ హౌస్లో కూర్చొని పాము కాటేస్తుందని ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ 40,000 కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో లోకల్ బాడీ కాంట్రాక్టర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈరోజు ఆ భారం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న మా మీద పడ్డది. ఈరోజు వాళ్ళు రోజు 24 గంటలు చెల్లా చెదురుగా మాట్లాడుతున్నారు. చూసిర్రా? మమ్మల్ని రోజు డిఫెన్స్లో పెట్టాలని చూస్తున్నా. మీ ఛానల్ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఈ ఇబ్బందులన్నీ వాళ్ళు చేసినటువంటి కర్మలకే మనం అందరం ఇబ్బందుల పాలైంది. కానీ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి రోజు వాళ్ళకున్న వాక్చాతుర్యంతో గోబల్స్ ప్రచారంతో ఉన్న ప్రభుత్వాన్ని తిడుతుర్రు. ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే పోనీ అసెంబ్లీకి రాలేదు, పోనీ ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు, 6 రోజులల్లా సెక్రటేరియట్కి వచ్చిరా అండి? 6 రోజుల ప్రగతి భవన్ అని పేరు పెట్టి ప్రగతి భవన్లో ఏ రోజైనా ప్రజలను అలౌ చేసిరా అండి? ప్రగతి భవన్ గేట్ లోపలికి ఏ రోజైనా ఎమ్మెల్యేలను అలౌ చేసినారండి? అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఎంత ఈజియెస్ట్ వే ఆఫ్ గవర్నెన్స్ 10 years చేసిరంటే వాళ్ళకి అర్థం కావట్లే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలా ఇవాళ మంత్రులందరూ రేవంత్ రెడ్డి గారు 365 రోజులు పోనీ 400 రోజులు అయింది అనుకుందాం. ఈరోజు వాళ్ళ సంవత్సరం దాటి 3 నెలలు 4 నెలలు అయింది అనుకుందాం. ఇన్ని రోజులల్లా ఏ 10 రోజులన్నా రాడార్లకు వెళ్ళి బయటకు పోయిరా చెప్పండి. ఏడ ఉన్నా, ఏ ఊర్లు ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడో ప్రెస్ మీటో, ఎక్కడో ఒక మీటింగో, ఇంటికాడున్న మీటింగ్లే నడుస్తున్నాయి తప్ప ఏ రోజు కూడా రేడార్లకు వెళ్ళి బయటకు పోలే. ఏ రోజన్నా హైదరాబాద్ ఉంటే కంపల్సరీ సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలే ఉన్నాయి. లేదా ఇంటి దగ్గర ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళతోటి మాట్లాడటమో, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండడమో, లేదంటే క్షేత్రస్థాయిలో పోయి పనిచేయడమో, ఏదో పథకం లాంచ్ చేయడమే చేస్తుర్రు. ఎందుకండి ఇంత కక్ష? ఎందుకు చెప్పరా? మీరు ఇందాక అడిగిరు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తుర్రు అంటే వాళ్ళకు ఒకటే. మీరు ఇందాక లాస్ట్ పాయింట్ నేను చెప్దామన్నప్పుడు కట్ అయింది వెంకటకృష్ణ గారు. వాళ్ళు ఎందుకు 3 పూటల ఎందుకు ప్రచారం చేస్తుర్రు? వాళ్ళు చేస్తున్న దాన్ని మేము తిప్పికొట్టి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కన్స్ట్రక్టివ్ కాదు. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ పవర్ వద్దని ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఇంకా మళ్ళీ మేమే ఉంటాం, మమ్మల్ని మేము సంపాదించిన ధనంతో మేము ఓట్లు కొనుక్కుంటాం, మమ్మల్ని ఎవడు దింపలేడు. మేము కొంతమంది రిపోర్ట్లలో కూడా చెప్పారు ఎమ్మెల్యేలను మార్చండి, ఎమ్మెల్యేలు ఎవడరా, ఎమ్మెల్యేలు వేస్తే నాకు ఓటేస్తారు, ఎమ్మెల్యేలకు ఓటేస్తారా అన్నంత నియంత పోకడ వీళ్ళది. ఎమ్మెల్యేని చూసి ఓట్లేస్తారు 60, కేసీఆర్ని చూసి ఓట్లేస్తారని చెప్పినటువంటి దాఖలాలు వీళ్ళయి. అది తిప్పికొట్టేసరికల్లా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ ఆలోచన విధానాన్ని ఏకంగా ఒకేసారి ప్రజలు ఇంత దారుణంగా మమ్మల్ని ఓడగొట్టిర్రు, ఎట్లా ఓడగొట్టిర్రు అనే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక వీలైతే రోజు రాత్రి నిద్ర పట్టక పొద్దున్నే వచ్చి అటాక్ చేస్తారు. వీళ్ళు ఇట్నే చేసుకుంటూ పోతే కొన్ని రోజుల తర్వాత ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రతిదాన్ని ప్రజలు మీరు అంటుర్రు. ఇవాళ 24 లక్షల మంది రైతులు ఇంట్లో ఉర్రు, వాళ్ళు చూస్తూనే ఉర్రు. ఇవాళ నాకు రుణమాఫీ అయితే కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే నేను టీవీ ముందు కూర్చుంటే నా మనస్సాక్షికి అయితే తెలుస్తుంది కదండి కాంగ్రెస్ పార్టీ నాకు రుణమాఫీ అయిందని చెప్పి. నా మనసుకైతే తెలుసు కదా నేను రోజు బస్సులో ఉచితంగా పోతున్నా మహిళకు. నా మనసుకైతే తెలుస్తుంది కదా 200 యూనిట్ల కరెంట్ వస్తుందని. నా మనసుకైతే తెలుస్తుంది కదా 500 రూపాయలు సిలిండర్కి వస్తుందని. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఒక 50 మందిని 100 మందిని ఎక్కడన్నా రానోళ్ళో